కూతురు పుట్టిందని కన్న తల్లయి ఉండి తన కన్న బిడ్డను ముట్టుకోవడానికే అసహ్యించుకుంటుందా? కేవలం ఆడపిల్ల పుట్టిందన్న ఒకే ఒక్క కారణంతో ఆ పసి ప్రాణాన్ని అనాథలా వదిలేస్తారా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనస్తత్వాలు ఉన్నాయంటే మనం ఎంత వెనుకబడి ఉన్నామో ఈ కథ వింటే మీకే అర్థమవుతుంది. ఒక హాస్పిటల్ వార్డులో పసిపాప ఏడుపు వినిపిస్తుంది. కానీ ఆ పాప పక్కనే ఉన్న తల్లి రమ్య మాత్రం మొహం తిప్పుకుని పడుకుంది. నర్సు వచ్చి బిడ్డ ఏడుస్తుంది పాలు ఇవ్వండి అని చెప్పినా నాకు వద్ది ఆడపిల్ల, ఎవరైనా తీసుకెళ్లిపోండి అని మొహమాటం లేకుండా మాట్లాడుతుంది. ఎందుకంటే రమ్యకు కొడుకు పుడతాడని ఆశ. తన అత్తగారి మాటలు విని ఆడపిల్ల పుడితే భారం అనుకుని ఆ పసి ప్రాణాన్ని కన్న తల్లి అని కూడా చూడకుండా దూరం పెట్టింది. సరిగ్గా అప్పుడే రమ్య వాళ్ళ అమ్మ అక్కడికొచ్చింది. తన కూతురు ప్రవర్తన చూసి షాక్ అయింది. ఏంటే, ఆ పాపను ఎత్తుకోవడానికి కూడా నీకు మనసు రావడం లేదా అని అడిగితే, ఆడపిల్ల పుట్టింది కదమ్మా, రేపు దాని పెళ్లికి చదువుకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా అని రమ్య బదులిచ్చింది. అప్పుడు ఆ తల్లి ఒక చేదు నిజాన్ని బయట పెట్టింది. రమ్య, నువ్వు పుట్టినప్పుడు కూడా నీ తండ్రి ఇలాగే అన్నాడు. ఆడపిల్ల పుట్టిందని నిన్ను అనాథాశ్రమంలో వదిలేయమన్నాడు. కానీ నేను ఒక తల్లిగా నిన్ను ప్రాణం పెట్టి పెంచాను. నేను గనక ఆ రోజు నీలాగే ఆలోచించి ఉంటే ఈ రోజు నువ్వు ఈ భూమి మీద ఉండేదానివా? నువ్వు ఒక ఆడపిల్లవై ఉండి నీ కడుపున పుట్టిన ఇంకో ఆడపిల్లను ఎలా వద్దనుకుంటావని గట్టిగా నిలదీసింది. ఆ మాటలతో రమ్యకి ఒక్కసారిగా కళ్ళు తెరుచుకున్నాయి. తన స్వార్థం ముందు ఒక ప్రాణం విలువను మర్చిపోయానని ఏడుస్తూ ఆ బిడ్డను గుండెలకు హత్తుకుంది. మిత్రులారా, ఆడపిల్ల అంటే భారం కాదు, ఆ ఇంటికి వచ్చే మహాలక్ష్మి. కొడుకు పుడితేనే వంశం పెరుగుతుంది అనుకోవడం మన మూర్ఖత్వం. ఆ వంశాన్ని ఇచ్చేది కూడా ఒక ఆడపిల్ల అని గుర్తుంచుకోండి. కన్న బిడ్డను రంగును బట్టో లింగాన్ని బట్టో దూరం పెట్టకండి. పిల్లలు ఎవరైనా దేవుడు ఇచ్చిన వరాలే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఆడపిల్లల పట్ల మీ గౌరవం పెరిగి ఉంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్ లో సేవ్ గర్ల్ చైల్డ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ మరియు అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ ని ఫాలో అవడం మర్చిపోకండి.